బ్యాక్ టు న్యూస్. ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్ యార్డు మదనపల్లిలో ఉంది. అయితే గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల కష్టాలు మాత్రం తప్పడం లేదు. ఒకసారి ఆకాశాన్ని అంటే ధర, మరోసారి పాతాళానికి పడిపోతుంది. కనీసం రవాణా ఖర్చులు కూడా రాక పంటను పొలాల్లోనే పశువులకు వదిలేసిన దుస్థితి తరచూ సర్వసాధారణంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా టమాటాకు గిట్టుబాటు ధర కల్పించాలని మదనపల్లె టమాటా రైతులు కోరుతున్నారు. నిలకడలేని ధరలతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమాటా సాగు జూదంలా మారిపోయిందని, పంట చేతికి వచ్చాక లాభం వస్తుందో నష్టం వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. ప్రతిసారి ఎన్నికల సమయంలో నాయకులు హామీలు ఇస్తున్నారు తప్ప అమలు కావడం లేదని అంటున్న మదనపల్లి టమాటా రైతుల ఇబ్బందులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వర్మ అందిస్తారు. మదనపల్లి అంటేనే వెంటనే గుర్తొచ్చేది టమాటా. ఇక్కడ ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్ యార్డ్ ఉంది. ఇక్కడ రైతుల ప్రధాన పంట కూడా టమాటానే. ఇక్కడ పండించే పంట ఇటు పొరుగు రాష్ట్రాలకే కాదు విదేశాలకు కూడా వెళ్తూ ఉంటుంది. ప్రస్తుతం నేను టమాటా మార్కెట్ యార్డులో ఉన్నాం. నిత్యం ఉదయం తెల్లవారుజాము నుంచి ఇక్కడ టమాటా రైతులు గాని వ్యాపారులు గాని ఈ విధంగా మనకు దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. టమాటాను ఎక్కడికక్కడ బాక్సుల్లో సర్దుతూ కూడా వాటిని మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం విజువల్ లో చూస్తే మొత్తం ఎక్కడ చూసినా కూడా ఈ టమాటాలే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. తెల్లవారుజాము నుంచి కూడా ఈ పనులు అయితే ఇక్కడ నిత్య కృత్యంగా జరుగుతూ ఉంటాయి. ఇక టమాటా రేట్ అనేది ఒక రైతుకి కానీ అటు మార్కెట్లో వ్యాపారులకు కానీ ఒక జూదంగా మారిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. చాలా పంటలకు ఉన్నట్టు టమాటా పంటకైతే గిట్టుబాటు ధర లేదు. దీంతో ఎప్పుడు పంట యొక్క ధర ఎలా ఉంటుందో ఎవరికి తెలియని పరిస్థితి అయితే ఉంది. ధర ఎక్కువ ఉన్నప్పుడు రైతు పండించినప్పుడు ఆశగా అది ఒక్కసారిగా పడిపోతుంది. కేవలం కిలో కనీసం పెట్టుబడి కూడా ఖర్చులు కాకుండా రూపాయికి 2 రూపాయలకు కూడా పలికిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో రైతులు ఆ పంటను అటు చేలులోనే పశువుల కోసం వదిలేస్తున్న ఒక బాధాకరమైన పరిస్థితులు గతంలో అనేకం వచ్చాయి. అలాగే ఆ మధ్య కాలంలో చూసాం ఒక్కసారిగా పంట లేక ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో టమాటా పంట ఆకాశానికి ధర, ఇలాంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకు ధరలో స్థిరీకరణ లేదు? ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ టమాటా రైతులు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రోజుకి ఎంత టమాటా ఇక్కడికి వస్తూ ఉంటుంది? ఒకసారి ఎక్కువ వస్తాయి, ఒకసారి తగ్గుతా ఉంటాయి. సీజన్ బట్టి ఇప్పుడు 4 నెలలకి ఇక్కడ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు పంటలు తక్కువ ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని క్వింటాలు రోజుకి ఇక్కడ మార్కెటింగ్ జరుగుతుంటుంది? మీరు చెప్పండి, ఎంత మామూలు బాక్సులుగా విడదీస్తున్నారు కదా, ఒక బాక్స్ ధర ఇప్పుడు ప్రస్తుతం ఎంత పలికింది? హైయెస్ట్ ఎంత ఉంది, లోయెస్ట్ ఎంత ఉంది? సార్ ఇంతకు ముందు అయితే గత ఒక 15-20 రోజుల కిందట వచ్చేసి ఒక 700-800 అట్లా అమ్ముతా ఉన్నది. ఇప్పుడు 15 రోజుల నుంచి వచ్చేసి అంత 400, 350, 450 ఆ మధ్యలో నడుస్తుంది. కానీ ఇంత తక్కువ ధర పోతే గానీ మనకేం వర్కౌట్ కాదు. మినిమం ఒక 500 నుంచి 600 ఆ పైన పోతే మనకి ఏదో పెట్టుబడి పోయి బాక్స్ ఒక 100 రూపాయలు మిగులుతుంది. కానీ ఇప్పుడుండే రేట్లతో పోల్చుకుంటే పెట్టుబడులు కూడా కావు. ఎందుకంటే ఖర్చులు ఎక్కువ, లేబర్స్ కూలీలు, మంచి చెడ్డ ఫర్టిలైజర్ గానీ స్ప్రేయింగ్లు గానీ ఎక్కువ వాడతాము. కాబట్టి ఈ రేట్లు పోతే గానీ మన పెట్టుబడులు కూడా చేయలేము. అంటే రోజుకు ఎన్ని క్వింటాల్ ఇక్కడ మార్కెటింగ్ జరుగుతూ ఉంటుందని? మార్కెట్ కంటే ఇప్పుడు వచ్చే అన్ సీజన్ సార్. ఇప్పుడు వచ్చే బయట వాంటెడ్ అయితే ఏమీ లేదు, రైతుకు గిట్టుబాటు ధర లేదు. మినిమం రేట్ అంటే ఒక కనీసం అంటే ఒక 600-700 లోపల నడిస్తేనే రైతుకు ఏమన్నా కానీ సార్ 20-30 కిలోలు సార్ బర్తీలు వచ్చి మదనపల్లి బర్తీలు అంటే అది ఒక సపరేట్ ఉంటుంది. కానీ ఇప్పుడు కోలారు ఎత్తుకోను, ఓడిపల్లి ఎత్తుకోను, ఇక్కడెక్కడన్నా ఎత్తుకో, అది ఒకసారి చిన్న బాక్స్ లెవెల్ చేసి పెట్టేస్తే దాన్ని మాట్లాడే పని ఉండదు. ఇప్పుడు వచ్చి కింద రేట్ ఒక లెవెల్ ఉంటుంది, పైకి రేట్ ఒక లెవెల్ ఉంటుంది. దీంట్లో అయితే దళారులకు ఏమన్నా ఉపయోగం ఉండొచ్చు, అంతేగాని రైతుకు అయితే గిట్టుబాటు ధర ఏం లేదు. ఇక్కడ మదనపల్లిలో ఈ సరౌండింగ్ ఎందుకు టమాటాని ఎక్కువగా పండిస్తారు సార్? మాకుండేది జీవనోపాధి అంటే అది ఒక్కటే. మాకు మదనపల్లి టమాటా అంటే మార్కెట్ ఉంది కదా, దీన్ని ఆశించుకొని మాకు జీవనోపాధి అంటే అది ఒక్కటే తప్పితే మాకు ఇంకా వేరే ఏం లేవు. వేరే పంటలు వేస్తే ఏదో దీంట్లోనే మాకు ఉపయోగము, మాకు ఏదో ఇంటి ఖర్చులు, కుటుంబం ఖర్చులు, దానిలో కోసమనే మేము టమాటానే దానిపైన ఎక్కువ ఆధారపడతాము అంతే సార్. ఇంకా అంతకంటే ఇంకేం లే. అంటే ఎక్కడెక్కడి నుంచి కొనుక్కునే దానికి వస్తూ ఉంటారండి ఇక్కడ? ఇప్పుడుండేది అయితే ఓన్లీ తమిళనాడు. ఇంకా 20 రోజుల పైన మా ఏప్రిల్ 15-20 అయితే విజయవాడ, గుంటూరు వాళ్ళు వస్తారు. అంతవరకు వాళ్ళు వచ్చేదాన్ని అంతవరకు కూడా ఇప్పుడు గిట్టుబాటు ధర అయితే ఇప్పటికైతే లేదు సార్. ఇప్పటికైతే పెట్టుబడులు లక్షల పెట్టుబడులు పెట్టినా కూడా ఏం కోరుకుంటున్నారు? గిట్టుబాటు ధర రావాలంటే దీనికి ఒక గిట్టుబాటు ధర అంటూ ఒక ఏమైనా ప్రభుత్వం కల్పిస్తే బాగుంటుంది అంటున్నారు. ఇంకేదైనా కోరుకుంటున్నారు సార్? అంతకంటే మాకు మేము కోరుకునేది కూడా అదొక్కటే. అంటే ఏమైనా గతంలో కానీ ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ మీకు మేము వస్తే ఈ విధంగా హామీ ఇస్తాం, ఈ విధంగా గిట్టుబాటు ధర కల్పిస్తాం, ఇలాంటి సౌకర్యాలు చేస్తాం అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి, అమలు అయినాయి? మస్తుగా చెప్పినారు సార్. వచ్చిపోతున్నారు, చెప్పిపోతున్నారు, వాగ్దానాలు ఇచ్చేసి పోతున్నారు, అంతవరకే.
రైతుకైతే న్యాయం ఏం చెప్తారు మీరు ఏ విధంగా మాకు క్వశ్చన్స్ వేసినారో ఆ విధంగానే క్వశ్చన్స్ వేస్తారు సార్. కానీ రైతుకైతే గిట్టుబాటు ధర కల్పించిన చరిత్ర లేదు, రైతుకు న్యాయం చేసిన చరిత్ర లేదు. అది చూసాను, రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా గిడ్డంగులు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అలాగే దీనికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ పెంచితే ఈ టమాటా మార్కెట్ని మరింతగా దీన్ని వెంటనే మార్కెటింగ్ చేయడం సులభం అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. ప్రభుత్వాలు మారుతున్నాయి, నాయకులు వస్తున్నారు పోతున్నారు, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అయితే చేస్తామని ప్రసారి చెప్తున్నారు. అయినప్పటికీ కూడా టమాటా మార్కెట్ అనేది పూర్తిగా జోదంగా మారిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ప్రస్తుతం ఇక్కడ ధర 300 నుంచి 400 రూపాయలు ప్రస్తుతం ఈ రోజుకు పలుకుతుంది అంటున్నారు. ఒక్కొక్కసారి అది కనీసం ఒక 100 రూపాయలు కూడా లేని పరిస్థితి అయితే ఉంటుంది. మనం చూస్తున్న ఈ బాక్సులు ఒక్కొక్కటి దగ్గర 30 కేజీలు ఒక బాక్స్ పలుకుతుంది. ఆ బాక్స్ సంబంధించి ప్రస్తుతం అయితే 300 పలుకుతుంది అంటున్నారు. మొత్తం మీద ధర హెచ్చు తగ్గులు లేకుండా, ఎందుకంటే ఇక్కడ మదనపల్లెలో వాతావరణం ఇక్కడ చల్లగా ఉండడం, ఇక్కడ కొండ ప్రాంతం కావడంతో ఎక్కువగా దాదాపు 70 నుంచి 80% దాకా ఈ టమాటా పంట పైన ఆధారపడి రైతాంగం అయితే బ్రతుకుతూ ఉంటుంది. అయితే దీనికి కూడా ఒక మార్కెట్ ధర నిర్ణయించాలి, గిట్టుబాటు ధర నిర్ణయించాలి అని చెప్పేది ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది, కానీ అదైతే అమలుకైతే నోచుకోవడం లేదని చెప్పచ్చు. మరి ఆ దిశగా కూడా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. ఇది ఇక్కడ మదనపల్లెలో ప్రధానమైన